హలో అండి, ఐమ్ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరి చందు వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే నా పేరు సిరి. నేను డైలీ రిలేటెడ్ వ్లాగ్స్, ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెలింగ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భోగి రోజు పొద్దున్నే లేచాను ముగ్గు వేద్దామని. సో లేచేసరికి అంత పొగమంచు అయితే వచ్చేసింది. ఇదేనండి నేను వేసిన ముగ్గు. యూట్యూబ్లో చూసి అయితే వేసాను. బట్ కలర్స్ ఇంట్లో లేకుండే, సో ఉన్న కలర్స్తోనైతే వేసాను. ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు అండ్ కుంకుమ కూడా కలిపి అయితే వేసాను. బాగుందా? చిన్నగా వేసాను అంతే, సింపుల్గా. ఇలా తెలుగులో రాసిన భోగి పండుగ శుభాకాంక్షలు అని. బాగుందా నా ముగ్గు? అది కొంచెం రివర్స్లో అటు సైడ్ ముగ్గేసిన, ఇటు సైడ్ రాసిన. ఏమో ఎట్లనో తిరిగేసేసా. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు. సో పొద్దున్నే లేచి మళ్ళీ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది కూడా యూట్యూబ్లో చూసే వేసాను. అండ్ కలర్స్ అయితే ఎక్కువ లేకుండే, సో అక్క వచ్చేటప్పుడు ఇంకో కొన్ని అయితే తెచ్చింది. అవి ఇవి కలిపి అయితే వేసాము. అటు సైడ్లో చిన్నగా అక్క వేసింది, గిట్టు కూడా అక్కనే వేసింది. మ్యాక్సిమం అయితే మా అమ్మ ఎప్పుడైనా భోగి రోజు ఇట్లా 4 వరుసల ముగ్గులు ఉంటాయి కదా, అవి వేసేది. మేము ఓన్లీ సంక్రాంతి రోజు అయితే డిజైన్ అయితే వేసేది. కానీ ఈసారి 2 రోజులు డిజైన్సే వేసాను. ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి 2 అవర్స్ అయితే పట్టింది. ఎలాగో అలాగా కంప్లీట్ అయితే చేశాను. కొంచెం కలర్సే సరిపోలేదు, కానీ అట్లా మేనేజ్ చేసేసాను. సంక్రాంతి ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ హ్యాపీ సంక్రాంతి. సో అందుకని పైన సంక్రాంతి అని అయితే రాశాను, హ్యాపీ సంక్రాంతి అని. చిన్నగా రాస్తే బాగుండు, పెద్దగా అయిపోయింది. దాని కలర్స్ కూడా సరిపోలేదు. అండ్ ముగ్గు కూడా అయిపోయింది, లాస్ట్కి అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అమ్మ అయితే పిండి అయితే పట్టించింది సకినాల కోసం అని. సకినాలు మళ్ళీ అరిసెలు అంటారు, మేము బెల్లప్పలు కూడా అంటాం. సో రెండిట్టుకొని కొంచెం ఒక చైర్ వచ్చేసి బెల్లప్పల కోసం, ఇంకా మిగతా అన్ని సకినాల కోసం. ఇట్లా పట్టించినాక ఆరబెట్టాలి పిండిని మొత్తం. దీన్నైతే కురాడి అంటారు. తెలంగాణ సైడ్ చాలామంది వాళ్ళ ఇంట్లోనైతే ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని ఇండ్లలోకి వచ్చేటప్పుడు అయితే ఈ కురాడి తీసుకొని అయితే వస్తారు. దీన్ని ప్రతి పండగకి మంచిగా పూజించుకొని పెట్టుకుంటారు. మా అమ్మ కూడా ఈసారి సంక్రాంతి కదా అని అయితే మంచిగా పూజించింది. ఇందులోనైతే కాయిన్స్, గాజులు అయితే వేస్తారు. కురాడి అంటే ఒక లక్ష్మీ దేవత లాగా అని పూజ అయితే చేస్తుంది. దేవునికి అయితే నైవేద్యం అయితే పెట్టింది. ఇది వచ్చేసి మా దేవుడు, మల్లన్న దేవుడు అనేది. మల్లన్న దేవుడు ఇంకా ఇక్కడ ఫొటోస్ పెట్టించిన నైవేద్యం. ఇవి వచ్చేసి మల్లన్న బోనాలు. ప్రతి సంక్రాంతికి అయితే మేమైతే బోనం చేస్తాం. మా సైడ్ అయితే అందరు చేస్తారు. భోగి రోజు అయితే చేస్తాము ఈ బోనాలు మల్లన్న దేవుని కోసం. అండ్ మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు. ఇవి వచ్చేసి మల్లన్న దేవుడు. మాకు మల్లన్న పట్నాలు కూడా ఉన్నాయి. మా కులదేవుడు కూడా మల్లన్న స్వామి, అంటే ఇంటికి ఒక దేవుడు ఉంటాడు కదా, సో మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు. అమ్మనైతే నైవేద్యం అయితే పెట్టింది దేవుళ్ళకి. ఒకటి స్వీట్ అన్నం, ఇంకొకటి పసుపు అన్నం, ఇంకా కర్రీ అయితే పెట్టింది. 2 కర్రీస్ అయితే పెట్టింది. పొద్దున్నే మా అమ్మనైతే లేచి ఆ దేవుడున్న ముంతలను అయితే మంచిగా కడిగేసి మంచిగా పసుపుతోని కుంకుమతోనైతే బొట్లు అయితే పెట్టేసింది. ఇంకా దేవుడికి అయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇట్లానైతే పొగ అయితే వేస్తుంది. ఎల్లమ్మ తల్లికి అండ్ మల్లన్న స్వామికి అయితే కంపల్సరీ అయితే వేస్తారు.
చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయిపోయాక దేవునికి పెట్టిన నైవేద్యము అమ్మ, నేను అండ్ మా నాన్న కలిసి అయితే తినేసాము. ఇక పూజ అంతా కంప్లీట్ అయ్యాక సకినాలు చేద్దామని అయితే స్టార్ట్ చేసాము. ప్రతి సంవత్సరం మేమైతే సకినాలు అయితే కంపల్సరీ చేస్తాము. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మనైతే చేసేది సకినాలు అండ్ బెల్లప్పలు. అంటే బెల్లప్పలు అంటే అరిసెలు అని అర్థం. 2 అయితే కంపల్సరీ చేసేది సంక్రాంతికి అయితే. మా అమ్మనైతే మంచిగా రౌండ్గా నీట్గా అయితే పోస్తుంది సకినాలు. బట్ నాకంత నీట్గా రౌండ్గా రాకపోయినా ఏదో ట్రై అయితే చేసా. కంపల్సరీ ట్రై చేస్తాను నేను రాకున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ సకినాల పిండితో నేమ్స్ రాసేది, శిరీష అని ఇట్లా తెలుగులో రాసేది. మీరు కూడా అలా రాసారా? రాస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనైతే అడుగుతున్నా చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా. అప్పుడు కలర్లు లేవు, డిజైన్ ముగ్గులు లేవు. ఈ ముగ్గే చేత ముగ్గే గీద్దు 2 గీతలు వచ్చు. నేనైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అమ్మనైతే అడిగేదాన్ని, నీ చిన్నప్పుడు ఏం చేసేది, ఏమి అప్పాలు చేసేది, పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకునేది, సినిమాలకు వెళ్ళేదా, ఎలా ఆడుకునేది, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉండేది అన్నీ అడిగేదాన్ని. ఎప్పుడు మా అమ్మనైతే ఒరిస్తూనే ఉండేదాన్ని నేనైతే. మా అమ్మనైతే ఏం చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి బాగా వ్యవసాయం పనే చేసేది, బాగా హార్డ్ వర్క్ చేసేది చిన్నప్పటి నుంచి అయినా. ఇప్పటికీ మా అమ్మ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది. నాకు ఏదైనా పని చేసేటప్పుడు వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం చాలా ఇష్టం. అన్ని మెమోరీస్ కదా, మళ్ళీ ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని నేనైతే మ్యాక్సిమం అన్ని వీడియోస్, ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తాను. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, ఈమె ఇంతగానో వీడియోస్ తీస్తుంది అనుకుంటారొచ్చు. నేను అవన్నీ అయితే పట్టించుకోను, నాకు ఇష్టమైంది నేను చేసుకుంటూ వెళ్తున్నా. అమ్మ అయితే అప్పాలైతే అన్నీ అయితే అవి కొన్ని అయితే చేశారు. మడుగులు, గారెలు, సకినాలు అండ్ బెల్లప్పలు అయితే చేశారు. అన్నీ కొన్ని అయితే చేశారు. ఒక 2 చైర్లు అంటారు మా సైడు, 2 చైర్లు అయితే చేశారు. నేను రావడం వల్లనే చేసింది, లేకపోతే ఒక్కదానికి చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒకరితో మాట్లాడుకుంటూ చేయాలంటే ఈజీగా చేయొచ్చని చేసేసింది. అంటుంది కూడా, నువ్వు రావడం వల్లనే చేశాను, లేకపోతే నేను ఇవన్నీ చేయకపోదును అన్నది. ఎంతైనా ఇంట్లో పిల్లలు లేకపోతే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, పండుగ సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఏ పని చేయబుద్ధి కాదు. సో నేను రావడం వల్ల ఇద్దరం కలిసి అయితే అన్నీ అయితే చేసాము. అంటే మ్యాక్సిమం మా అమ్మనే చేస్తుంది, నేను మా అమ్మకైతే హెల్ప్ చేస్తాను. మేము ఈ సంక్రాంతి అయితే చాలా బాగా చేసుకున్నాము. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు ఈ సంక్రాంతికి ఏమేమి అప్పాలు చేశారో అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.